ఓం నమో వెంకటేశాయ. దశరథ నృపబాలం వేదకల్పద్రుమూలం నతజన పరిపాలం సర్వదా లోకపాలం విధృత కనకచేలం వానరేంద్రాదిజాలం మరకతమణినీలం నౌమి సీతానుకూలం. వేదాంతాది శాస్త్రములయందు ప్రతిపాదింపబడినవాడు, శరణు పొందినటువంటి భక్తులను పరిపాలించువాడు, మణిమాణిక్యాదులచే అలంకృతుడైనటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 374వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి హరియే ఎరుగును అందరి బ్రతుకులు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కర్ర ఉదయ్ భాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. హరియే ఎరుగును అందరి బ్రతుకులు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు. 20 తని ఎరుగుటే మేలు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు. 20 తని ఎరుగుటే మేలు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు. ఎనసి బ్రహ్మాండమూలేలిరట, వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు. ఎనసి బ్రహ్మాండమూలేలిరట, తనగొని వారల పేరులు మరచిరి, తనగొని వారల పేరులు మరచిరి. మరుచ కీటముల మరవడేరు, తనగొని వారల పేరులు మరచిరి. మరుచ కీటముల మరవడేరు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు. 20 తని ఎరుగుటే మేలు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు.
20 ఈతని ఎరుగుటే మేలు హరియే ఎరుగును అందరి బ్రతుకులు. కలవనేకములు ధర్మ మార్గములు కలవనేకములు ధర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరి. కలవనేకములు ధర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరి. బాలిని శ్రీ వెంకటపతికి మొరయిడి బాలిని శ్రీ వెంకటపతికి మొరయిడి వెలసిరి దూదనిదే వెలవిందరికి. బాలిని శ్రీ వెంకటపతికి మొరయిడి వెలసిరి దూదనిదే వెలవిందరికి. హరియే ఎరుగును అందరి బ్రతుకులు 20 ఈతని ఎరుగుటే మేలు హరియే ఎరుగును అందరి బ్రతుకులు. 20 ఈతని ఎరుగుటే మేలు హరియే ఎరుగును అందరి బ్రతుకులు. హరియే ఎరుగును అందరి బ్రతుకులు. హరియే ఎరుగును అందరి బ్రతుకులు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య
పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్చత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రామస్య వచనం శ్రుత్వా తథా చక్రే ససారథిః ప్రత్యాగమ్య చ రామస్య స్యందనం ప్రత్యవేదయత్. తమసా నదీ తీరంలో రామచంద్రమూర్తి తనతో వెంటబడి వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలందరినీ కూడా వెనుకకు పంపించాలి అనే ఉద్దేశ్యంతో వారు ఎంత చెప్పినా రామచంద్రమూర్తి కనిపించేంత వరకు వారు అనుసరించే వస్తారు తప్ప వెనుకకు మరలరు. మరి ఏం చెయ్యాలి? వారిని మభ్యపెట్టి అయినా సరే, మోహింపచేసి అయినా సరే వెనుకకు మరల్చాలి అని అనుకుని తెల్లవారుజాముననే లేచి వారు నిద్రలేవకుండానే నిద్రలేచే లోపే సీతారామ లక్ష్మణులు తమసా నదీ తీరాన్ని దాటేశారు రథంలో. పైగా రాముడు సుమంత్రుల వారితోటి ఆ రథాన్ని కొంత దూరం అయోధ్యానగరం వైపుకు వెళ్ళే విధంగా ప్రయాణించి ఆ తరువాత మరి ఒక మార్గం గుండా తమసా నదిని దాటి తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకు అంటే పురప్రజలు ఈ రథం యొక్క జాడలను కనుక్కుని ఆ జాడలు అయోధ్యానగరం వైపుకు వెళ్ళినట్లుగా, రథం అయోధ్యానగరం వైపుకు వెళ్ళినట్లుగా అనుకుంటారు. కావున రాముడు ఏం చేశాడు? రాముడు మాత్రము ఆ తమసా నది అవతలి ఒడ్డున నీటిలోనే దిగి రథాన్ని అవతలి ఒడ్డుకి అడవి వైపు వెళ్ళి రథాన్ని మాత్రము ఆ నీటి నుండే యువతలకి పంపించేసి
అయోధ్యానగరం వైపుకి కొంత దూరం ప్రయాణించమని సుమంత్రుల వారితో చెప్పారంటే ఆ రథంలో సుమంత్రుడు ఒక్కడే ఉండి రథాన్ని అయోధ్యానగరం వైపుకు పోనిచ్చి ఆ తర్వాత మరొక మార్గం గుండా రాముడు ఉన్న చోటుకు వచ్చే విధంగా చెప్పాడు. అంటే పురప్రజలు ఆ రథం జాడలు పట్టుకుని అయోధ్యానగరానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రామచంద్రమూర్తి కనిపించకపోవటం వల్ల వారక్కడ దుఃఖపడతారు. అయోధ్యానగరంలో ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా వీరిని ఓదార్చి వారి యొక్క దుఃఖాన్ని కొంత తీర్చుతారు. ఆ తర్వాత రాముడి రాక కోసమని చెప్పి వీరందరూ కూడా అయోధ్యలోనే సుఖంగా ఉండి ఎదురు చూస్తూ ఉండాలి తప్ప వీరు ఈ విధంగా అడవికి రాకూడదు అని వీరు అయోధ్యానగరంలోనే ఉండాలి అనే భావనతో రాముడు అనుకుని సుమంత్రుల వారితో చెబితే సుమంత్రుల వారు అదేవిధంగా రథాన్ని కొంత దూరం అయోధ్యానగరం వైపుకి పోనిచ్చినట్టుగా తానొక్కడే రథంలో వెళ్ళి మరలా మరొక మార్గం గుండా రాముడు ఉన్న చోటికి వచ్చి, రామచంద్ర నీవు చెప్పినట్లే చేశానయ్యా అని చెప్పాడు. ఇంకా అప్పుడు రాముణ్ణి రథమధిరోహించమని రథాన్ని ఎక్కమని చెప్పి మరి వనవాసంలోకి తపోవనం వైపుకి బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరుతూ తౌ సంప్రయుక్తంతు రథం సమాస్థితౌ తదా సీతౌ రఘువంశవర్ధనౌ ప్రచోదయామాస తతస్తు రంగమాన్ ససారధిర్యేన పదా తపోవనం. రఘువంశవర్ధనౌ, రఘువంశానికి వన్నెదిచ్చేటటువంటి వారైన ఇక్కడ వంశంలో ఒక్కడు చాలు అంటారు. అంటే వంశానికి పేరు తెచ్చేవాడు ఒక్కడ ఉంటే చాలు ఆ వంశం వర్ధిల్లుతుంది, వంశానికి గొప్ప పేరు వస్తుంది అని. అయితే ఇక్కడ రామలక్ష్మణులు ఇరువురు కూడా వంశానికి పేరు తెచ్చేవారే, అంతటి గొప్పవారే. అందుకనే రఘువంశవర్ధనవు, ఆ రఘువంశానికి గొప్ప పేరు తెచ్చేటటువంటి వారు, కీర్తిని పెంపొందించేటటువంటి వారైన తౌ ఆ రామలక్ష్మణులు ససీతో సీతాదేవితో కూడిన వారై సంప్రయుక్తం రథం సమాస్థితౌ, అప్పుడు ఇంకా సిద్ధం చేయబడినటువంటి, అంటే ఏమిటి, కొంత దూరం అయోధ్యానగరం వైపుకు వెళ్ళి వచ్చినటువంటి ఆ రథాన్ని అధిరోహించి ఎక్కి తతః ససారసః సారథి ఏన పదా తపోవనం, వారు ఆ విధంగా అధిరోహించిన తర్వాత సారథి అయినటువంటి సుమంత్రుల వారు తపోవన మార్గం గుండా ఆ రథాన్ని బయలుదేరదీసి ఆ తమసా నది అవతల ఒడ్డు నుంచి ఆ అరణ్యం వైపుకి రథాన్ని పోనిస్తూ ఉన్నారన్నమాట. ప్రతురంగమాన్ ప్రచోదయామాస, ఇంకా ఆ గుర్రములను వనవాసానికి అంటే తపోవనంలోకి వెళ్ళే విధంగా వాటిని ప్రచోదన చేస్తూ ఉన్నాడు. తతస్సమాస్థాయ రథం మహారథ ససారథిర్దాశరథిర్వనం యయౌ ఉదన్ముఖం తంతు రథం చకార ప్రయాణమాంగళ్య నిమిత్త దర్శనాత్. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం అనేది ఉన్నది. అలాగా ఆ తమసా నది అవతల ఒడ్డు నుంచి రథాన్ని అరణ్యం వైపుకు వెళుతున్నటువంటి బయలుదేరుతున్నటువంటి సుమంత్రుల వారు రథాన్ని ఉత్తరముఖంగా ఉంచారట. ఏమిటి ఉత్తరముఖంగా ఉంచడంలో విశేషం అనేది చూద్దాం. సారథి అయినటువంటి ఆ సుమంత్రుల వారు ప్రయాణం ఆంగళ్య నిమిత్త దర్శనాత్, ప్రయాణమునకు అనుకూలమైనటువంటి మంగళకరమైనటువంటి లక్షణములను, మంగళకరమైనటువంటి గుర్తును, శుభశకునములను సూచించే విధంగా తం రథంతు, ఆ రథాన్ని ఉదన్ముఖం చకార, ఉత్తరముఖంగా నిలబెట్టాడు అన్నారు. అంటే ఏమిటి, మరి ఆ తమసా నది తీరము నుండి రెండవ మజిలీ మొదలవుతున్నది. అంటే ఆ తమసా నదీ తీరంలో రాత్రిపూట సేద తీరిన తర్వాత ఆ తెల్లవారుజామున ఆ తమసా నదిని దాటిన తర్వాత మరణ రథంలో రాముడు వనంలోకి బయలుదేరి వెళుతున్నాడు. అందుకని అక్కడ ఉత్తరముఖంగా రథాన్ని ఉంచారట. మనకు సందేహం వస్తుంది, ఏమంటే ఉత్తరముఖంగా
అక్కడ నుంచి అయోధ్యానగరం ఉన్నది అని అనుకున్నాం కదా, మరి ఉత్తరముఖంగా ఎందుకు ఉంచాడు అంటే ఉత్తరముఖంగా బయలుదేరి మరలా ఆ తపోవనం వైపుకే, తపోవనం లోపలికి వెళతారు. ఎందుకు ఉత్తరముఖంగా అని అంటే ప్రయాణ మాంగళ్య నిమిత్త దర్శనాత్, ప్రయాణానికి అనుకూలమైనటువంటి మంగళకరమైనటువంటి శుభశకునం ఉత్తరముఖంగా బయలుదేరటం అనేది. కావున ఆ విధంగా ఆ రామచంద్రమూర్తి యొక్క వనవాసం అనేది శుభకరంగా జరగాలి, విజయాన్ని పొందాలి రామచంద్రుడు అనే ఉద్దేశ్యంతో రథాన్ని ఉత్తరముఖంగా ఉంచితే తతః మహారథ దాశరథి, మహారథుడైనటువంటి దశరథుని యొక్క కుమారుడైన ఆ రామచంద్రుడు రథం సమాస్థాయ వనం యయౌ, ఆ రథాన్ని ఎక్కి వనంలోకి తపోవన మార్గం గుండా ఆయన బయలుదేరి వెళ్ళాడు అని. ఇక్కడ ఉత్తరముఖంగా ఉంచడంలో ప్రమాణాలు మనకు అనేకమైనవి ఉన్నాయి. ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు సహజంగా మనకు తూర్పు పశ్చిమ ముఖములో ఉన్నటువంటి ఇళ్ళకి మార్గము ఉత్తర దక్షిణంగానే ఉంటుంది. మరి అటువంటప్పుడు ఇంటి ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యానికి, చాలా ప్రధానమైనటువంటి కార్యాన్ని సాధించడానికి, ఏదో పరీక్షను ఎదుర్కోవడానికి వెళుతున్నప్పుడు ఉత్తరముఖంగా వెళ్ళాలా దక్షిణముఖంగా వెళ్ళాలా అని అంటే ఉత్తరముఖంగానే వెళ్ళాలి అని అన్నారు. అలాగాదండి, మేము వెళ్ళవలసినటువంటి మార్గం దక్షిణంగా ఉన్నప్పుడు ఉత్తరంగా ఎలా వెళతాము అంటే ఉత్తరంగా కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత మరలా వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గం గుండా వెళ్ళవచ్చును, బయలుదేరేటప్పుడు మాత్రము ఉత్తరముఖంగా బయలుదేరండి అని మనకు శాస్త్రం చెబుతున్నది. అలాగే ప్రయాణానికి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ వాహనంలో అడుగు పెట్టేటప్పుడు కూడా కుడికాలు పెట్టి వాహనంలో అడుగు పెట్టడము అనేది కూడా శుభశకునంగా మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా కుడికాలు వాహనంలో పెట్టి బయలుదేరటము, ఆ వాహనమును ఉత్తరముఖంగా బయలుదేరదీయటము, ఇవి విజయానికి సంకేతములు, విజయాన్ని చేకూర్చేవి అన్నారు. అందుకనే వేదంలో కూడా తస్మాదుత్తరతో అభిప్రాయీ జయతి అని, ఉత్తరాభిముఖంగా ప్రయాణించేటటువంటి వారు విజయాన్ని పొందుతారు ఆయా పనులలో అని చెప్పి అంటున్నారు. మరి అందుకనే రామచంద్రుడు మరి తపోవనంలోకి ప్రవేశిస్తున్నాడు. కావున సుమంత్రుల వారు ఉత్తరాభిముఖంగా ఆ రథాన్ని ఉంచారు, దాన్ని రామచంద్రమూర్తి ఎక్కాడనమాట. ఇదే విషయాన్ని మనకు మహాభారతంలో కూడా వనపర్వంలో తెలియజేస్తారు. వనవాసానికి బయలుదేరినటువంటి పాండవులు కూడా వర్ధమాన పురద్వారే నాభి నిష్క్రమ్యతే తదా ఉదన్ముఖా శస్త్రభృత ప్రియయు సహకృష్ణయ అని మనకు అరణ్య పర్వంలో తెలియజేస్తారు. అంటే ఉత్తరముఖంగా పాండవులు కూడా వనవాసానికి బయలుదేరి వెళ్ళారు. అందుకనే వాళ్ళు ఆ వనవాసాన్ని, ఆ తర్వాత అజ్ఞాతవాసాన్ని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాదు వనవాసంలో అనేకమైనటువంటి విజయాలను పొందారు. అర్జునుడు పరమేశ్వరుణ్ణి కూడా జయించి, పరమేశ్వరుణ్ణి మెప్పించి ఒక రకంగా జయించి అని కూడా చెప్పవచ్చు. పాశుపతాస్త్రాన్ని, దివ్యాస్త్రాలను పొందగలిగాడు అని చెప్పన్నారు. అందుకనే ఉదన్ముఖ శస్త్రభృత ప్రియయు సహకృష్ణయ, ద్రౌపదీదేవితో కూడినటువంటి పాండవులు కూడా ఉత్తరాభిముఖంగానే వెళ్ళారు అని అన్నారు. మరి వాళ్ళు అలా వెళ్ళడానికి కూడా ఆదర్శం ఎవరు? రామచంద్రమూర్తి ఉత్తరాభిముఖంగా వెళ్ళాడు. కావున ధర్మరాజు కూడా తన తమ్ముళ్లతోటి, భార్యతోటి మహాభారతంలో కూడా ఉత్తరాభిముఖంగానే వెళ్ళారు అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ రాముడు వనవాసానికి తపోవనంలోకి ప్రవేశిస్తున్నాడు. కావున సుమంత్రుల వారు రథాన్ని ఉత్తరాభిముఖంగా ఉంచితే ఆ రథంలో సీతారామ లక్ష్మణులు కూర్చున్నారు. రథము కొంతసేపు ఉత్తరాభిముఖంగా ప్రయాణించి మరలా ఆ తపోవనంలోకి వేగంగా దూసుకుని వెళ్ళింది. సుమంత్రుల వారు తపోవనంలోకి రథాన్ని మరలించి వెళుతూ ఉన్నారు. మరి తెల్లవారుజామున అందరూ కూడా నిద్రపోతున్నారు. రామచంద్రుడు చడీ చప్పుడు లేకుండా తమసా నదిని దాటి మరి వనవాసంలోకి ప్రవేశించేశాడు. ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మరి ఆ తరువాత ఇక్కడ తమసా నదీ తీరంలో నిద్రపోతున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటనేది తరువాతి సర్గలో మనకు తెలియజేశారు. తతః సమాస్థాయ రథం మహారథ
ససారధిర్దాశరధిర్వనం యయౌ ఉదన్ముఖం తంతు రథం చకార ప్రయాణమాంగళ్య నిమిత్త దర్శనాత్. అథ 47 సర్గః. ప్రభాతాయాంతు శర్వర్యాం పౌరాస్తే రాఘవం వినా శోకోపహత నిశ్చేష్టా బభూవుర్హత చేతసః. రాముడు ఆ విధంగా ఎవ్వరికీ చెప్పకుండా చడీ చప్పుడు లేకుండా అలా వెళ్ళిపోయాడు. ఇంకా తెల్లవారుతున్నది. ఆ సమయంలో మిగతా వారు అయోధ్య నుండి రాముణ్ణి అనుసరించి వచ్చిన వారందరూ కూడా నిధుల నుండి మేల్కొంటూ ఉన్నారు. మేల్కొని శర్వర్యాం ప్రభాతాయాం, ఇంకా రాత్రి తెల్లవారగా తే పౌరాహ, ఆ పౌరులందరూ కూడా అయోధ్యాపుర ప్రజలు, వృద్ధులు, బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ కూడా నిద్రలేచారు. నిద్రలేచి రాఘవం వినా, అక్కడ రామచంద్రమూర్తి కనిపించలేదు. కనిపించకపోతే సరేలే ప్రాతకాలంగా ఉన్న సంధ్యావందనాదులు చేయడానికి తమసానదిలోకి వెళ్ళాడా అని చెప్పి తమసానదిలోకి వెతికారు, కనిపించలేదు. ఆ పక్కన చూశారు, ఈ పక్కన చూశారు, ఎక్కడ చూసినప్పటికీ కూడా రామచంద్రమూర్తి కనిపించకపోయేటప్పటికీ లేకపోవటం వలన శోకోపహత నిశ్చేష్టా, తట్టుకోలేంత శోకాన్ని పొందినటువంటి వారై ఆ శోకం వల్ల నిశ్చేష్టులైపోయి ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితిలో, చూడండి కొన్ని సందర్భాల్లో చలనచిత్రాల్లో కూడా చూస్తూ ఉంటాం, జరిగినటువంటి సంఘటనను జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఏం చెయ్యాలో పాలుపోక ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఆ విధంగా నిశ్చేష్టులైపోయి తెలివి తప్పినటువంటి వారిలాగా అలా చూస్తూ ఉండిపోతారు. అంటే ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితి అన్నమాట. అలాగా హతచేతన, బుద్ధిని కోల్పోయినటువంటి వారే ఏం చెయ్యాలో పాలుపోక బభూవు, అలాగా నిశ్చేష్టులైపోయి ఉండిపోయారు. అలాగా చూస్తూ ఉండిపోయారు ఆ శోకంతో. మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా అయ్యో మనం ఈ విధంగా నిద్రపోయామే, మన ఇంద్రియములకు వశమైపోయి మనం ఈ విధంగా నిద్రపోవటం వలననే మనకు రాముడు దూరం అయిపోయాడు. అయినా రాముడు మనల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు? అవునులే, ఇంద్రియములకు వశమైపోయినటువంటి వాడికి పరమాత్మ ఏ విధంగా లభిస్తాడు? పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని ఎలా పొందగలుగుతాడు? కావున దీనంతటికీ కారణం మనం నిద్రపోవటమే. మనం ఇంద్రియముల యొక్క బలహీనతే మనల్ని ఈ విధంగా చేసింది అని చెప్పి వారిని వారు నిందించుకుంటూ ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయులై ఆ తమసా నది తీరంలో ఆ విధంగా ఉండిపోయారు. శోకజాశ్రు పరద్యోన వీక్షమాణా తతస్తతః ఆలోకమపి రామస్య న పశ్యంతి స్మ దుఃఖితాః. శోకజాశ్రు పరిద్యూనాః, శోకంతో వచ్చినటువంటి కన్నీళ్లతోటి ఆ కళ్ళు నిండిపోవటం వల్ల వారికి ఏమీ కూడా సరిగ్గా కనిపించడం లేదు. బాగా వాడిపోయినటువంటి ముఖంతో అలసిపోయినటువంటి వారై తతః వీక్షమాణాః, అక్కడక్కడ అంతటా చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా రాముడి వెళ్ళినటువంటి జాడలు కనిపిస్తాయేమో అని చెప్పి దూరంగా చూస్తూ ఉన్నారు. దూరంగా ఎందుకు చూస్తున్నారండి అని అంటే, రాముడు రథం వెళ్ళినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో దుమ్ము కాస్త ధూళి లేస్తుంది కావున ఆ గాలి వీచటమో లేకపోతే దుమ్ము లేవటమో దీనివల్ల రాముడు అప్పుడే కనుక వెళ్ళి ఉన్నట్లయితే ఆ లేచినటువంటి దుమ్ము అయినా సరే రాముడి జాడను తెలియజేస్తుంది అని చెప్పి తతస్తతః వీక్షమాణాః దుఃఖితాః, దుఃఖంతో ఉన్నవారై ఆలోకమపి నపశ్యంతి స్మ, రాముడి యొక్క జాడను అంటే ఏమిటి? ఎటువంటి జాడను? రాముడు రథం వెళ్ళినటువంటి రథ తాకిడికి వచ్చినటువంటి దుమ్ము ఏదైతే ఉందో ఆ ధూళి, అటువంటి ధూళిని కూడా దూరంగా ఎక్కడా కూడా వీళ్ళు గమనించలేకపోయారు, కనిపించడం లేదు. ఎందుకంటే రాముడు తెల్లవారుజాముననే చాలాసేపు ముందే ఆయన అక్కడి నుంచి
వెళ్ళిపోయాడు కదా. దానితోటి ఆ రథం వెళ్ళడం వల్ల లేచినటువంటి దుమ్ము కూడా కనిపించడంలా. పైగా రాముడు ఏం చేశాడు తెలివిగా, తమసా నదిని దాటి వెళ్ళిపోయాడు. ఆ నీటిలో దుమ్మేమీ పైకి లేచి రాదు కదా. పైగా రథచక్రముల యొక్క జాడ కూడా ఆ నీటిలో కనిపించదు కదా. మరి వీరేమో ఆ దూరంగా ఏమైనా ధూళి కానీ లేకపోతే ఆ వెళ్ళినటువంటి మార్గం ఏదైనా కనిపిస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు. అక్కడెక్కడా కూడా రాముడి యొక్క జాడ తెలియలేదు అన్నారు. తే విషాదార్తవదనా రహితాస్తేన ధీమత కృపణా కరుణావాచ వదంతి స్మ మనస్వినః. మనస్వినః గొప్ప మనస్సు కలిగిన వారై, రాముని యందే మనస్సు కలిగినటువంటి వారైన తే పౌరాహ, ఆ పౌరులందరూ కూడా ధీమతా తేన రహితాహ, ధీమంతుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఆ రాముణ్ణి కోల్పోయినటువంటి వారై, రాముడు దూరమైనటువంటి వాడై, రాముడికి దూరమైనటువంటి వారై విషాదార్థ కృపణాః విషాదార్థ వదనాః, విషాదంతో ఆర్తమైన దీనమైనటువంటి ఆర్తి చెందినటువంటి వాడిపోయినటువంటి ముఖములు కలిగిన వారై, కృపణాః దీనమైనటువంటి స్థితిని పొందిన వారై. అంటే అయోధ్యాపుర ప్రజలు దీనత్వాన్ని ఎప్పుడూ కూడా ఎరుగరు. ఎందుకంటే మనస్వీ మ్రియతే కామం కార్పణ్యంతు నగచ్చతి అని అన్నారు. ఆత్మాభిమానం కలిగినటువంటి వారు, గొప్ప మనస్సు కలిగినటువంటి వారు ప్రాణాలు వదలడానికైనా సిద్ధపడతారు తప్ప దీనమైనటువంటి స్థితిని, ఒకరి వద్ద దీనమైనటువంటి స్థితిని పొందడానికి ఇష్టపడరు. అంతటి ఆత్మాభిమానం కలిగినటువంటి అయోధ్యాపుర ప్రజలు కూడా రాముడి విషయంలో మాత్రము ఆయన దూరం అయ్యేటప్పటికీ దీనమైనటువంటి స్థితిని పొంది కరుణావాచ అన్యోన్యం వదంతి స్మ, కరుణతో కూడిన జాలితో కూడినటువంటి మాటలను ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. నేను రాముడి మీదే ప్రాణం పెట్టుకుని ఉన్నాను తెలుసా అని ఒకరు అంటే, నేను నా కుటుంబం కంటే కూడా రాముడినే ఇష్టపడుతూ ఉన్నానని మరొకరు అంటే, రాముడు లేకుండా నేను జీవించలేను, నా ప్రాణములు పోతున్నట్లుగా ఉన్నాయని మరొకరు ఈ విధంగా ఒకరితో ఒకరు, ఒకరిని మించి ఒకరు కరుణతో కూడినటువంటి మాటలు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ అందరిది ఒకే ఉద్దేశ్యం, ధిగస్తు ఖలు నిద్రాంతాం యయా పహృత చేతసః నాద్యపశ్యామహే రామం పృథూరస్కం మహాభుజం. ఛై, దీనంతటికీ కారణం మనం నిద్రపోవటమే. మనం ఈ విధంగా నిద్రపోవటం వలనే మనకు రాముడు దూరమయ్యాడు. ఈ నిద్రను మించినటువంటి మరొక దుష్టమైనటువంటిది ఏమీ లేదు, ఇంతకంటే దారుణమైంది ఇంకో లేదు అంటూ ఈ పనికి మారిన నిద్ర వలనే మనం ఈ విధంగా అయ్యాము అని తిట్టుకుంటూ, అయ్యా అపహృత చేతసః, ఏ నిద్ర వలనైతే మన బుద్ధి అనేది మందగించి అపహరించబడినటువంటి చిత్తము కలిగినటువంటి వారమై, అంటే మన బుద్ధి మందగించబడి మహాభుజం పృథూరస్కం, గొప్ప భుజబల సంపన్నుడైనటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు, అంటే రాముడి యొక్క సామర్థ్యాన్ని తెలియజేయటం కోసం మనల్నందరినీ పరిపాలించగల సామర్థ్యం కలిగిన వాడైన రామం, శ్రీరామచంద్రుణ్ణి, ఆనందకరుడైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అద్య నపశ్యామహే, ఈరోజు మనం చూడలేకపోతున్నాము. ఏ నిద్ర వలనైతే మన బుద్ధులు మందగించి మన బుద్ధిని కోల్పోయి రామచంద్రుణ్ణి చూడలేనటువంటి స్థితికి, రామచంద్రుణ్ణి కోల్పోయినటువంటి స్థితికి మనం వచ్చామో, తాం నిద్రాం ధిక్, అటువంటి నిద్ర చిచ్చి, ఆ నిద్ర అంటేనే చాలా అసహ్యకరమైనటువంటిది అని వారందరూ కూడా ఈ విధంగా అంటున్నారు. అందుకనే అంటారు, నిద్ర అనేది శరీరానికి అవసరమే, కానీ అవసరానికి మించి కనుక ఎప్పుడైతే నిద్రను ఆశ్రయిస్తామో అప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములను కూడా అది మందం చేస్తుంది. అంటే ఇంద్రియములను సరిగ్గా పనిచేయకుండా బుద్ధిశక్తిని కూడా తగ్గించే విధంగా చేసేస్తుంది నిద్ర. అందుకనే అంటారు కదా, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ అని చెప్పి మన పెద్దలు కూడా తిడుతూ ఉంటారు. పొద్దున్నే నిద్ర లేకపోతే, ఒరే నిర్భాగ్యుడి నిద్ర ఎక్కువ అంటారా, కావున ఎక్కువ నిద్రపోయామంటే నిర్భాగ్యం ఆవరిస్తుంది అని చెప్పి చెబుతూ ఉంటారు.
అందుకనే ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర అనేది శరీరానికి అవసరము. దానివల్ల శరీరం సేద తీరుతుంది, విశ్రాంతిని పొందుతుంది. అవసరమైనటువంటి నిద్ర కంటే ఎక్కువ కనుక నిద్రించినట్లయితే శరీరం అంతా కూడా మందగొడిగా తయారవుతుందన్నమాట. అందుకనే అంటారు, నిద్రాదే వివరించే నిన్ను గదరా దుర్భాగ్య దామోదరా. ఒరే దౌర్భాగ్యుడా, నిద్రాదేవి నిన్ను ఆవరించిందిరా, అందుకే ఎక్కువ నిద్రపోతున్నావు. కావున ఆ దౌర్భాగ్యం నీకు కలగకుండా ఉండాలి అంటే ఎక్కువ నిద్రపోవద్దు, ఎంత అవసరమో అంతే నిద్రపో అని చెప్పి అంటున్నారు. సరే, ఒంట్లో బాగుండనప్పుడు, లేకపోతే బాలింతలో, లేకపోతే చూలింతలో ఎవరైనా అటువంటి వారు శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అవసరమైనటువంటి వారు నిద్రపోవటంలో ఎటువంటి దోషము లేదు. కానీ చక్కగా శరీరం అంతా ఆరోగ్యంగా ఉండి కూడా ఊరికినే బద్ధకంగా కనుక పడుకున్నట్లయితే అది మాత్రము బుద్ధిని మందగింపజేస్తుంది, బుద్ధిని తగ్గించేస్తుంది అని అన్నారు. అందుకనే మనకు ఆంధ్ర రామాయణంలో కూడా చెబుతున్నారు, నిద్రపాడుగాను తలనెక్కొని ఇట్టుల చేసెనయ్యయో, నిదురపాడుగాను తలనెక్కొని ఇట్టుల చేసెనయ్యయో, బుద్ధి పరాకు చెందే నెటుపోదుముగా నకరాడెటన్, మహాబద్దశ సంభవించే నిజ భక్తుల నెల్లర వీడిగానకున్, పద్దుగనేగెనెన్నడును వంచన నేరిటదే మొనేడిటన్ అంటూ ఆంధ్ర వాల్మీకి కూడా చెబుతారు. ఈ నిద్ర పాడుగాను మన బుద్ధిని మందగింపజేసింది, మనం పొందవలసినటువంటి వాటిని పొందకుండా చేసింది, మన రాముడిని మనకు దూరం చేసేసింది. చీచి ఏమిటి నిద్ర అని అనుకుంటూ వాళ్ళందరూ తాము నిద్రపోవటం వలననే రాముడు దూరం అయ్యాడు అని అనుకుంటున్నారు. పైగా అనుకుంటున్నారు, ఇంద్రియములకు వశమై ఆ విధంగా మందగొడిగా ఉండేటటువంటి వారికి రాముడంతటి వాడు లభిస్తాడా? మరి రాముడు దూరం అవ్వకుండా ఉంటాడా? కావున ఇంద్రియ లోలుత్వం అనేది కూడదు. ఇంద్రియములకు వశమైపోయినట్లయితే భగవంతుణ్ణి చేరుకోలేము అనే ఆ నీతిని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అంటూ ఆ నిదురను తిడుతూ ఉన్నారు. కథం నామ మహాబాహు సతధా వితధ క్రియ, భక్తం జనం పరిత్యజ్య ప్రవాసం రాఘవో గతః. ఇక్కడ నిదురను తిట్టిన తర్వాత రాముడి గురించి కూడా ఒక మాట అనుకుంటున్నారు. ఏమని? సరే, మేము నిద్రపోయామనుకోండి, మా మీద మా నాయకుడైనటువంటి వాడు, మేము ఎవరి గురించి అయితే ఇంతవరకు వచ్చామో ఆ రాముడు మాత్రం మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడా? రాముడు వెళ్ళేవాడు మమ్మల్ని నిద్రలేపి నేను వెళుతున్నాను బయలుదేరండి అని చెప్పి అనొచ్చు కదా. అలా అనకుండా రాముడు విడిచి వెళ్ళిపోయాడే అని అనుకుంటూ, కథం నామ మహాబాహు సతధా వితధ క్రియ, భక్తం జనం పరిత్యజ్య ప్రవాసం రాఘవో గతః అని అంటూ, తథా అవితధ క్రియ, ఏనాడు వ్యర్థమైనటువంటి పనులు చెయ్యని రామచంద్రమూర్తి అమోఘమైనటువంటి వాడు. అంటే ఏమిటి? రాముడు ఎప్పుడూ కూడా వ్యర్థమైన పనులు చెయ్యడు. తనను ఆశ్రయించినటువంటి వారి పనులను కూడా రాముడు ఎప్పుడూ వ్యర్థం చెయ్యడు. చూడండి, అంటే ఏమిటి? తన పనులను తాను చక్కబెట్టుకునేవాడు, తనను ఆశ్రయించినటువంటి వారి పనులను కూడా చక్కబెట్టేటటువంటి రామచంద్రుడు తాను మాత్రం తన పని చక్కబెట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ మనం రాముణ్ణి అనుసరించి వస్తున్నాము కావున మన పనిని కూడా చక్కబెట్టి అతనితో తీసుకు వెళ్ళవలసినటువంటి వాడు ఏమీ సంబంధం లేనట్లుగా దులపరించుకుని వెళ్ళిపోయాడే అని అనుకుంటూ, మహాబాహు అవితధ క్రియ, తన వారి యొక్క పనులను వ్యర్థం చేయనటువంటి రాముడు ఈనాడు మన పనులను వ్యర్థం చేశాడు. ఏమిటి మన పని? రాముణ్ణి అనుసరించడమే. అలా అనుసరించకుండా రాముడు వెళ్ళిపోయాడు అంటే మన పని వ్యర్థమైనట్లే కదా. పోనీ వనవాసానికి మనందరము వస్తే మనందరినీ రక్షించడం కష్టం అనుకున్నాడు అంటారా? అంటే వాళ్ళు వారే అనుకుంటున్నారు, మనందరము వస్తే రాముడికి మనల్ని అందరినీ రక్షించడం కష్టము అని అనుకుని ఉంటాడా అని అనుకుని, లేదు లేదు, రాముడు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కాదు, ఎంతమందినైనా కాపాడగలిగినటువంటి మహాబాహు, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడు, అంత బలం కలిగినటువంటి వాడు, అంత దివ్యాస్త్రశస్త్రములు కలిగినటువంటి వాడు మనల్ని అందరినీ కాపాడలేక కాదు, కాపాడగలడు.
అయినప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అటువంటి రాముడు భక్తంజనం పరిత్యజ్య, ఆశ్రయించినటువంటి భక్తులమైనటువంటి మనలను విడిచిపెట్టి ప్రవాసం కథం నామగతః, వనవాసానికి ఎలా వెళ్ళిపోతాడు, మనకు దూరంగా ఎలా వెళ్ళిపోతాడు? మనమేమో రాముడి గురించి రామారామా అంటూ వెనకబడి వస్తూ ఉంటే రాముడేమో మనల్ని విడిచిపెట్టి చెప్పకుండా ఎలా వెళ్ళిపోతాడయ్యా? పోనీ మనల్ని రక్షించలేక వెళ్ళిపోయాడా అంటే రాముడి కంటే రక్షించేవాడు లేడు. రాముడు మనల్ని రక్షించడం రాముడికి ఒక పెద్ద పని ఏమీ కాదు. మరి ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి వాళ్ళు రాముడి గురించి కూడా అయ్యో రాముడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే అని అనుకుంటూ మరో మాట కూడా అనుకుంటున్నారు. సరేలే, మన దౌర్భాగ్యం లాగుండి మనం నిద్రపోతూ ఉంటే మనల్ని రాముడు ఎందుకు తీసుకెళ్తాడు, ఇదంతా కూడా మన స్వయంకృతాపరాధమే అని చెప్పి అనుకుంటున్నారు. అంటే చూడండి, ఇక్కడ రాముడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళినా అది రాముడు తప్పు కాదు, అది మా తప్పే అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు తప్ప ఒకంత రాముడి మీద ఆ ఆలోచన కలిగినప్పటికీ కూడా చివరికి మనం నిద్రపోయాం కాబట్టి రాముడు వెళ్ళిపోయాడు, కానీ మనం మేలుకునుంటే రాముడు వెళ్ళిపోయేవాడా అని అనుకుంటున్నారు. మరి ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో కూడా తెలియజేస్తున్నారు. నాయమాత్మ బలహీనేన లభ్య నచ ప్రమాదాత్ తపసోవాప్యలింగాత్. ఈ పరమాత్మ భగవంతుడు బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి లభించడు. అంటే బలహీనమైన మనస్సు అంటే పరమాత్మ ఉన్నాడో లేడో, పరమాత్మ రక్షిస్తాడో లేడో అని ఈ అనుమానంతో ఎవరైతే ఉంటారో వారిని పరమాత్మ రక్షించడు అని అన్నారు. అందుకనే కదా గజేంద్రుడు కూడా కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందు రన్ని ఎడలను కలడు కలండనడి వాడు కలడో లేడో అని చెప్పి అన్నంత వరకు పరమాత్మ ఆ గజేంద్రుణ్ణి రక్షించలేదు. ఎప్పుడైతే నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగున్ జీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని చెప్పి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు అనేది లేదు, రక్షించేవాడు నువ్వు తప్ప వేరే వారు లేరు, కావున నీవే నన్ను రక్షించాలి రావయ్యా అని అంటే అప్పుడు సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు అన్నట్లుగా అంత హడావిడిగా ఆ స్వామివారు తరలి వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. అంటే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏమిటి అంటే బలహీనమైనటువంటి మనస్సుతోటి అనుమానంతో ఆశ్రయించేటటువంటి వారికి కూడా పరమాత్మ దక్కడు. మరి ఎవరికి దక్కుతాడు? దృఢమైనటువంటి విశ్వాసంతో పరమాత్మను రక్షించి తీరుతాడు. పరమాత్మ ఉన్నాడు అని ఎవరైతే భావిస్తాడో అటువంటి వాడికే పరమాత్మ దక్కుతాడు, అటువంటి వాడినే పరమాత్మ రక్షించి తీరుతాడు అని అన్నారు. అంతేకాదు అజాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం కలగదు. జాగ్రత్తగా వ్యవహరించాలి, సావధానంగా శ్రద్ధగా భగవంతుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే భగవద్ అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. అంతేగాని ఆశ్రయించాం కానీ అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉన్నాము అంటే పూజ చేస్తున్నాం కానీ ఆ పూజ మీద మనకు దృష్టి లేకపోయినా శ్రద్ధ లేకపోయినా ఇంకా ఆ పూజ దానివల్ల ఫలితమే ఉంటుంది. కావున చేసేటటువంటి పూజ ఆ భగవంతుని యందు భక్తి శ్రద్ధ అదేవిధంగా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడు ఆ భక్తి ఫలిస్తుంది, భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది. కావున అదేవిధంగా తపసోవాప్యలింగాత్ అని అన్నారు. తమ తమ కర్తవ్యములను విడిచిపెట్టి తాము తపస్సులను చేస్తాము అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యము దక్కదు అన్నారు. అంటే తమ తమ కర్తవ్యములను తాము నిర్వహిస్తూనే విడవకుండా కర్తవ్యములను చక్కగా నిర్వర్తిస్తూనే ఆ పరమాత్మను ఆశ్రయించినట్లయితే అప్పుడే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కానీ తాము చేయవలసినటువంటి తమ కర్తవ్యములను తమ బాధ్యతలను విడిచిపెట్టేసి కేవలం నేను భజన చేస్తూ కూర్చుంటాను అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం లభించదు. కావున తమ కర్తవ్యము, తమ నిత్యకర్మానుష్ఠానము, తమ బాధ్యతలు వీటిని నిర్వర్తిస్తూనే భగవంతుణ్ణి ఎవరైతే భక్తితోటి ఆరాధిస్తారో అటువంటి వారికి భగవద్ అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పి మనకు ముండకోపనిషత్తు తెలియజేస్తున్నది. మరి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు మనము అటువంటి జాగ్రత్తను
జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల, శ్రద్ధగా ఉండకపోవటం వల్ల, ఆదమరచి నిద్రపోయి అశ్రద్ధగా ఉండటం వల్లే మనకు రాముడు దూరం అయిపోయాడు. మనబోటి అజాగ్రత్తగా ఉండేటటువంటి వారికి, మందబుద్ధి కలిగినటువంటి వారికి, కర్తవ్యాన్ని విడిచిపెట్టి నిద్రపోయే వారికి రాముడు ఎలా లభిస్తాడు? ఇదంతా కూడా మనం చేసుకున్నటువంటి మన దౌర్భాగ్యమే అని చెప్పి వాళ్ళందరూ వచ్చి రాముడితో వచ్చి అలా రాముడి వెళ్ళిపోయిన తర్వాత రాముడి కోసం వెతుక్కుంటున్నటువంటి ఆ అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ఈ విధంగా తమ తమ గుణములను నిందించుకుంటూ రాముడి యొక్క గుణములను కీర్తిస్తూ వాళ్ళందరూ కూడా రాముడి కోసం వెతుకుతూ ఉన్నారు. వెతుకుతుంటే మరి ఆ రథము యొక్క జాడలు, రథచక్రము యొక్క జాడలు కనిపించాయి. మరి ఆ తరువాత వీరందరూ కూడా ఏం చేశారు, ఏ విధంగా అయోధ్య నగరానికి వెళ్ళారు అనే విశేషాలని తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రామస్య వచనం శ్రుత్వా తథా చక్రే ససారథిః ప్రత్యాగమ్య చ రామస్య స్యందనం ప్రత్యవేదయత్ తౌ సంప్రయుక్తంతు రథం సమాస్థితౌ తదా ససీతౌ రఘువంశవర్ధనౌ ప్రచోదయామాస తతస్తు రంగమాన్ ససారథిర్యేన పథా తపోవనం తతః సమాస్థాయ రథం మహారథః ససారథిః దాశరథిర్వనం యయౌ ఉదంముఖం తంతు రథం చకారసః ప్రయాణమాంగళ్య నిమిత్తదర్శనాత్ తతః సమాస్థాయ రథం మహారథః ససారథిర్దాశరథిర్వనం యయౌ ఉదంముఖం తంతు రథం చకారసః ప్రయాణమాంగళ్య నిమిత్తదర్శనాత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తచత్వారింశः సర్గः ప్రభాతాయాంతు శర్వర్యాం పౌరాస్తే రాఘవం వినా శోకోపహత నిశ్చేష్టాః బభూవుః హతచేతసః శోకజాశ్రు పరిద్యూనాః శోకజాశ్రు పరిద్యూనాః వీక్షమాణాః తతస్తతః ఆలోకమపి రామస్య నపశ్యంతి స్మ దుఃఖితాః
దుఃఖితాః తే విషాత్ ఆర్తవదనాః తే విషాదార్తవదనాః రహితాః తేన ధీమతా కృపణాః కరుణావాచః వదంతి స్మ మనస్వినః ధిగస్తు ఖలు నిద్రాం తాం యయా అపహృత చేతసః నాద్యాం పశ్యామహే రామం పృథూరస్కం మహాభుజం కథన్నామ మహాబాహుః సతథా అవితథ క్రియః భక్తంజనం పరిత్యజ్య ప్రవాసం రాఘవో గతః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తచత్వారింశే సర్గే పంచశ్లోకాః. భక్తులందరికీ విజ్ఞప్తి, జూన్ 2వ తారీఖున మనం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ధర్మగిరి వేద పాఠశాలలో ఏకదిన దీక్షగా సంపూర్ణ అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఉదయం 6 గంటల నుండి 5:30 నుండి మొదలవుతుంది. రాత్రి వరకు కూడా నిర్విరామంగా మనం సుందరకాండలోని 2823 శ్లోకములను పారాయణ చేసుకోబోతున్నాం. వాటితో పాటుగా సంక్షేప రామాయణము, అదేవిధంగా యుద్ధకాండలోని శ్రీరామ పట్టాభిషేక సర్గ, వీటినన్నిటినీ కూడా పారాయణ చేసుకుని సమస్తమైనటువంటి రామాయణం పారాయణ చేసినటువంటి ఫలితాన్ని మనం పొందబోతూ ఉన్నాం. హనుమంతుల వారు ఏ విధంగా అయితే ఒక్క రోజులో ఆ మహేంద్రగిరి నుండి సముద్రాన్ని లంఘించి లంకానగరంలో అనేక ఘనకార్యములను సాధించి సీతాదేవి జాడ తెలుసుకుని రావణాసురునికి హితబోధ చేసి లంకానగరాన్ని దహించి తిరిగి మరలా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి రాముడికి ఆ విషయాన్ని తెలియజేసి ఎవరూ పొందలేనటువంటి బహుమతిని పొందాడు. ఏమిటది? రాముని యొక్క పరిష్వంగనం. రాముడు ఇంత ఘనకార్యం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారికి తాను ఏమి ఇవ్వగలను అని ఆలోచించి బాహ్యంగా ఈ లోకం నుండి ఏమీ ఇవ్వలేను అని తలచిన వాడై తానే ఆ హనుమంతుని కౌగలించుకుని ఆ విధంగా సత్కరించాడు. అంటే ఈ సుందరకాండ పఠనము ద్వారా రామానుగ్రహం ఎంత గొప్పగా కలుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. అంతేకాదు హనుమంతుల వారికి కూడా అంతటి ఆనందాన్ని కలుగజేసేటువంటి ఆ సుందరకాండ పారాయణం. కావున ఈ సుందరకాండ పారాయణలో ప్రత్యక్షంగాను అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తమ తమ ఇళ్ల వద్దనే ఉండి కూడా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని రామచంద్రుని యొక్క హనుమంతుని యొక్క శ్రీవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం
स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।